కేంద్రం మీరు చూస్తే మనకి ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వలేదు, డెఫిసిట్ ఫైనాన్స్ ఇవ్వలేదు. ఒకటి రెండు కాదు, ఎక్కడికక్కడ అడ్డం పడ్డారు. కడాన వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే 50 కోట్ల రూపాయలు మన అకౌంట్కి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు కూడా తిరిగి తీసుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమంటే పెట్టమనే విధంగా మాట్లాడితే మీరు పెట్టకపోతే మేమే పెట్టుకుంటామని దానికి ఫౌండేషన్ వేసి ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్క దుగ్గరాజపట్నంలో పోర్టు పెట్టమంటే పక్కనే ఉండే రామాయణపట్నంలో మనమే పోర్టు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ ఇమ్మంటే ఇవ్వరు. కాకినాడలో HPCL ద్వారా ఆయిల్ రిఫైనరీ పెట్టమంటే పెట్టరు. కడాన రాజధాని నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 1500 కోట్లు ఇచ్చారు. ఒక్కొక్క సంవత్సరం మనము ఖర్చు పెట్టే డబ్బుల్లో కేంద్రానికి వచ్చే పన్నుల వాటా 6000 కోట్లుంది. ఒక్క సంవత్సరం మనం కట్టిన పన్నులు తిరిగిమ్మంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఒక పక్క మనకే కాదు, దేశానికి కూడా నష్టం జరిగే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎవరికి ఏ పని జరగదు, చేసే పనులన్నీ తప్పుడు పనులు, ఫలితాలు కూడా ప్రజలకు రావడం లేదు. నేను అడుగుతున్నా, పెద్ద నోట్ల రద్దు చేశారు. మన కుప్పం నియోజకవర్గానికి ఏమైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమైనా లాభం వచ్చిందా? బీజేపీ వల్ల ఒక్క పైసా ఎవ్వరికి లాభం రాలేదు, అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును, ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభం రాలేదని చెప్పాలి. GST పెట్టారు, చిన్న రైతులందరూ ఇబ్బంది అయ్యారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. బ్యాంకులు దివాలా తీశాయి. బ్యాంకులను దివాలా తీసిన వ్యక్తులు, లూటీ చేసిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కేంద్రం ప్రేక్షక పాత్ర వహించారు. నిన్నే మీరు చూశారు రాఫెల్ యుద్ధ విమానాలు, అందులో కూడా అవినీతికి పాల్పడ్డారు. గట్టిగా అడిగి కొంతమంది కోర్టుకు వెళితే కోర్టును కూడా తప్పుదారి పట్టించే పరిస్థితికి వచ్చింది. కడాన యుద్ధ విమానాల్లో అవినీతి చేసే ఈ ప్రభుత్వాన్ని ఈ విమానాల్లో మీరే ఆలోచించండి. నేను ఒక మాట చెప్పాను, డిజిటల్ కరెన్సీలో నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేస్తే నేను ఒకే ఒక మాట చెప్పాను, 2000 రూపాయలు నోట్లు ఉండడానికి వీలు లేదు, 500 రూపాయలు కూడా అవసరం లేదు. ఒక పద్ధతి ప్రకారం పెద్ద నోట్లన్నీ రద్దు చేసి బ్యాంకు ద్వారానే డబ్బులు కానీ లావాదేవీలు చేస్తే ఈ పేదవాళ్ళు బాగుపడతారు, అవినీతి పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉంటుందంటే దానికి సమాధానం చెప్పకుండా డబ్బులతో గెలవాలని ఎక్కడికక్కడ టన్నుల కొద్ది డబ్బులు పెట్టి ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క అందరిపైన దాడులు చేస్తున్నారు. మనం అడిగాం, మాకు న్యాయం చేయండి. 29 సార్లు వెళ్ళాను, చేయకపోతే తిరుగుబాటు చేసి ముందు మంత్రులు రాజీనామా చేశాం. ఆ తర్వాత NDA నుంచి బయట వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతామంటే ఈరోజు మీరు చూస్తే వీళ్ళు మన వాళ్ళపైన కూడా దాడులు చేసే పరిస్థితి వచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ చేశారు. ఈడీని మన ఎంపీల మీద తప్పుడు కేసులు పెట్టారు. CBI భ్రష్టు పట్టించారు. RBI ఇది మొత్తం ద్రవ్య నిధిని నియంత్రణ చేసే సంస్థ, దాన్ని కూడా దెబ్బతీశారు. కడాన సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, మన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారంట. అంటే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, పద్ధతి లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని అపోజ్ చేశాను. దేశంలో ఉండే
అందరికంటే నేను సీనియర్ నాయకుడిగా నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు నేను ఆలోచించిన విధానం చూస్తే అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటి మీద తీసుకొచ్చి అందరం కలిసి 2019లో బీజేపీని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన రాష్ట్రానికి న్యాయం జరగాలన్నా నిన్నే మీరు చూశారు, ముస్లింల పైన త్రిపుల్ తలాక్ చెల్లదన్నారు. అంతవరకు బాగానే ఉంది, మనం కూడా సమర్థించాం. దాని తర్వాత ముస్లింల్ని జైల్లో పెడతామంటారు. అంటే జైల్లో పెడితే కుటుంబ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మనం అడిగింది త్రిపుల్ తలాక్ చెల్లదని పెట్టండి. ఎవరైనా పెళ్లి విషయాల్లో తప్పు చేస్తే అందరికీ ఒకే చట్టం ఉంటుంది తప్ప ముస్లింలకు ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం, క్రిస్టియన్లకు ఒక చట్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఒక పక్క త్రిపుల్ తలాక్ విషయం మాట్లాడతారు, ఇంకో పక్క కేరళకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళలు అయ్యప్ప దేవాలయానికి పోవడానికి వీల్లేదని మాట్లాడతారు. అంటే ఇది 2 నాలుకల ధోరణి అవునా కాదా అని అడుగుతున్నాను. నిన్న ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నాకేదో ఆక్రోశం ఉందని. తప్పకుండా నాకు కోపం ఉంది, ఆవేశం ఉంది, బాధ ఉంది. దానికి కారణం మీరు నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. అందుకనే పోరాడుతున్నా. 11 ధర్మ పోరాటాలు నిర్వహించా. ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతాను తప్ప వెనుక్కు తిరిగి చూసే పని లేదని మరొక్కసారి నా నియోజకవర్గం కుప్పంలో కూడా చెప్తున్నా. నేను చేసేది కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి కరెక్ట్ ముందుకు వెళ్ళండి, మేము కూడా తోడుగా ఉంటామని చెప్పాలి. నా పోరాటం నా కోసరం కాదు, మన రాష్ట్రం కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తే నిన్న మొన్న ఆయన మాట్లాడినప్పుడు ఏదో తెలంగాణలో మహాకూటమి ఓడిపోయింది, దానివల్ల నేనేదో ఆక్రోశంతో ఉన్నాను. ఈరోజు దేశంలో పెట్టి మహాకూటమి సక్సెస్ కాదని మాట్లాడుతున్నాడు. నేను ఆ మాట చెప్పాను. దేశానికి మీరేం చేశారు? ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఏ విధంగా మీరు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, దేశానికి మంచి జరుగుతుందని. ఆ రోజు ప్రజలందరూ ఓట్లు వేశారు. మీరు నమ్మించే మోసం దేశానికి చేశారు, మన రాష్ట్రానికి చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క దేశాన్ని రక్షించుకోవాలి, ఇంకో పక్క మన రాష్ట్రానికి న్యాయం చేయాలి. అందుకనే ఈరోజు మనం కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.